ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో కాసరపేరు ఫెస్టివల్ ఫిబ్రవరి 7 నుంచి 15 వరకు, జూబ్లీస్ లో ఫిబ్రవరి 28న మరియు వైజాగ్ లో ఫిబ్రవరి 29న మన నూతన బ్రాంచెస్ ప్రారంభం. మేయర్ చైర్పర్సన్ ఎన్నికల కోసం విచిత్ర పొత్తులు కుదురుతున్నాయి. ఎన్నికల సమయంలో ప్రధాన ప్రత్యర్థులుగా పోటీ చేసిన వారు ఒక్కటవుతున్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రధాన ప్రత్యర్థి పార్టీలు నిత్యం పరస్పర ఆరోపణలు చేసుకుంటున్న వారు కొన్ని మున్సిపాలిటీల్లో ఏకమవుతుండటం విశేషం. హంగు ఏర్పడిన చోట్ల అత్యధిక మున్సిపాలిటీలను దక్కించుకోవడానికి ప్రధాన పార్టీలు ఈ ఏకీకృత మంత్రాన్ని జపిస్తున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సాధ్యమైనన్ని ఎక్కువ మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు దక్కించుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతోంది. అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు హంగ్ మున్సిపాలిటీలపై ప్రధానంగా గురిపెట్టారు. ఇతర పార్టీల వారితో పాటు స్వతంత్ర కౌన్సిలర్లను చేర్చుకుంటున్నారు. మెజారిటీ లేని మున్సిపాలిటీల్లో చైర్మన్ పీఠం కోసం బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా ముందుకెడుతోంది. స్థానిక పరిస్థితులకు తగ్గట్టు ఇతర పార్టీల కౌన్సిలర్ల మద్దతు కూడగట్టాలని నిర్ణయించింది. హంగ్ ఏర్పడిన చోట్ల అవసరమైతే ప్రధాన ప్రత్యర్థి పార్టీలో కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్ల మద్దతు కోసం మంతనాలు సాగిస్తున్నట్లు తెలిసింది. కొన్ని చోట్ల స్వతంత్ర అభ్యర్థుల్ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. హంగ్ ఏర్పడిన స్థానాల్లో కొన్నింటినైనా దక్కించుకోవాలని ఆశలు పెట్టుకున్న బీజేపీ మారుతున్న రాజకీయ పరిణామాలతో సందిగ్ధతలో పడింది. కొత్తగూడెం మేయర్ పదవిని చెరో 2.5 ఏళ్లు పంచుకోవడానికి కాంగ్రెస్ తో ఒప్పందం చేసుకున్న సిపిఐ కేతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కు మద్దతివ్వాలని నిర్ణయించింది. ఆదిలాబాద్ మున్సిపాలిటీ బీజేపీకి దక్కాలంటే మరో 3 మద్దతు కావాలి. కమలం పార్టీని అడ్డుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ కౌన్సిలర్లు ఏకమవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. బెల్లంపల్లిలో కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ లు చెరి 14 వార్డులు గెలిచాయి. స్వతంత్రులు 5, బీజేపీ నుంచి 1 గెలవగా కాంగ్రెస్ నుంచి 2, స్వతంత్రుల నుంచి మరో 2 మద్దతు కోసం గులాబీ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. బీఆర్ఎస్ ను అడ్డుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలు కలిసేందుకు చర్చలు జరిగాయి. కొందరు బీఆర్ఎస్ కౌన్సిలర్ల మద్దతు కూడగట్టేందుకు హస్తం పార్టీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అమరచింతలోని 10 వార్డులకు గాను కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 స్థానాలు గెలిచాయి. కాంగ్రెస్ తో కలిసి ఒకచోట సిపిఎం గెలిచింది. ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీలో ఏకమయ్యాయి. అయితే కొందరు బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధం కావడంతో చైర్మన్ పీఠం ఏ పార్టీకి దక్కుతుందనే విషయమై ఉత్కంఠ నెలకొంది. నారాయణపేట మున్సిపాలిటీలో బీజేపీని అడ్డుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఏకమైనట్లు సమాచారం. ఇక్కడ బీజేపీ మ్యాజిక్ ఫిగర్ కు చేరువలో ఉంది. అయితే ఆ పార్టీకి చెందిన 2 వర్గాలు చైర్పర్సన్ పీఠాన్ని ఆశిస్తుండటంతో ఈ పరిస్థితిని అనుకూలంగా మలుచుకునేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది. జగిత్యాల జిల్లా మెట్పల్లి స్థానం ఎవరికన్నది ఇంకా స్పష్టత లేదు. ఇక్కడ బీజేపీకి మరో 4 మద్దతు అవసరముండగా స్వతంత్రులపై ఆశలు పెట్టుకుంది. రాయకల్ పురపాలికలో మెజారిటీ స్థానాల్ని కమలం కైవసం చేసుకుంది. అయితే చైర్పర్సన్ పదవి కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యుల మద్దతు కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అలంపూర్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ చెరో 5 స్థానాలు గెలుపొందాయి. ఎక్సఫిషియో సభ్యుడైన ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ కావడంతో మున్సిపల్ చైర్మన్ పదవి ఆ పార్టీ ఖాతాలో చేరే సూచనలున్నాయి. జనగామ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కు 13, కాంగ్రెస్ కూటమికి 13 వార్డులు దక్కగా 4 ఇండిపెండెంట్లు గెలుపొందారు. స్వతంత్రుల్లో 2 బీఆర్ఎస్ కు, మరో 2 కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించారు. అయితే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించిన స్వతంత్రులపై బీఆర్ఎస్ ఆశలు పెట్టుకుంది. తిరుమలగిరి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ 10 వార్డుల్ని కైవసం చేసుకుని పూర్తి ఆధిక్యం సాధించింది. 5 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ తమ సభ్యుల్ని లాగకుండా చర్యలు చేపట్టింది. వర్ధన్నపేటలో 6 వార్డులతో బీఆర్ఎస్ కు ఆధిక్యమున్న 5 చోట్ల గెలిచిన కాంగ్రెస్ ఓ స్వతంత్రుణ్ణి తమ వైపునకు తిప్పుకోగలిగింది. ఎక్సఫిషియో సభ్యుడిగా తమ ఎమ్మెల్యే నాగరాజు ఓటు కూడా ఉండడంతో కాంగ్రెస్ కు మున్సిపల్ పీఠం దక్కే అవకాశాలు ఉన్నాయి. 36 వార్డులున్న మహబూబాబాద్ లో కాంగ్రెస్ 13, బీఆర్ఎస్ 11 చోట్ల గెలవడంతో హంగ్ ఏర్పడింది. సిపిఎంకు చెందిన 3తో పాటు స్వతంత్రులతో కలిపి కాంగ్రెస్ బలం 21కి పెరిగింది.